హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, ఇప్పుడు మనం పైసీస్ మీనరాశి వాళ్ళ లైక్ న్యూ కనెక్షన్, లైక్ నెక్స్ట్ లవ్ కనెక్షన్ ఏంటి? ఎలా ఉంటుంది? అది మనం తెలుసుకుందాము. సో, ఈ రీడింగ్‌లో మనం మీరు ఆ పర్సన్‌ని ఎలా మీట్ అవుతారు? వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? వాళ్ళు మెంటల్లీ ఎలా ఉంటారు? ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా లేదా? ఇంకా మీరు వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతారు? వాళ్ళు మీ మీద ఫీలింగ్స్ ఏంటి? ఇంకా పొటెన్షియల్ ఇష్యూస్ ఏంటి రిలేషన్‌షిప్‌లో? ఔట్‌కమ్ ఏంటి గూడా చూద్దాము. సో, మనం కార్డ్స్ ద్వారా తెలుసుకుందాము. సో, ఫస్ట్ కార్డ్ 2 ఆఫ్ సార్డ్స్, ద ఫూల్, 9 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ సార్డ్స్, 5 of wands, knight of cups and queen of swords. సో, ఆహ్, ఇది ఫస్ట్ నుంచి ఒక ఈజీగా అర్థమయ్యే రిలేషన్‌షిప్ కాదు. కొంచెం ఎమోషన్స్‌ని మీరు హైడ్ చేసుకోవచ్చు. మీరైనా లేకపోతే ఆ పర్సన్ అయినా ఎమోషన్స్‌ని హైడ్ చేసుకోవచ్చు. ఫీలింగ్స్ డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ అవ్వకపోవచ్చు. కానీ సేమ్ టైమ్‌లో ఈ కనెక్షన్ మీలో చాలా డీప్ థాట్స్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. సో, మనం ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాము. మీరు ఈ పర్సన్‌ని ఎలా కలుస్తారు? వాళ్ళు ఎలా ఉంటారు? ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా? ఈ రిలేషన్‌షిప్ హెల్తీ డైరెక్షన్‌లో వెళ్తుందా? లేదా కన్‌ఫ్యూజన్ ఏమైనా క్రియేట్ అవుతుందా? చూద్దాము. సో, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. కాన్సంట్రేట్ చేయండి. ఇంకా ఈ మెసేజెస్ రెసొనేట్ అవుతేనే తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు. మీ సిట్యుయేషన్‌కి టాలీ చేసుకోవద్దు. ఒకవేళ ఈ రీడింగ్ మీకోసం కాకపోతే. సో, పైసీస్, సో, ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే 2 ఆఫ్ స్వర్డ్స్. సో, మీరు ఆ పర్సన్‌ని ఎలా మీట్ అవుతారంటే, ఒక కన్‌ఫ్యూజన్ మీటింగ్ ఉంటుంది. ఆర్ అన్‌డిసైడ్ ఎనర్జీ ఉంటుందనమాట. సో, మీరు ఈ పర్సన్‌ని కలిసిన టైంలో మీ లైఫ్‌లో ఆల్రెడీ ఏదైనా కన్‌ఫ్యూజన్ ఫేస్ ఉండొచ్చు. లేదా ఈ మీటింగే ఒక మిక్స్డ్ సిగ్నల్స్‌తో స్టార్ట్ అవ్వొచ్చనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ క్లియర్‌గా ఉండకపోవచ్చు. లైక్ ఒక పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ గాని, వాళ్ళ ఎమోషన్స్‌ని హోల్డ్ జేయడం. లేకపోతే ఎమోషన్స్ ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం అన్నమాట. సో, 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఇద్దరు గూడా కొంచెం గార్డెడ్‌గా ఉంటారనమాట. మీ ఇద్దరు కొంచెం గార్డెడ్‌గా ఉంటారు. ఎమోషనల్‌గా ఓపెన్ అప్ అవ్వరనమాట. మేబీ పాస్ట్ బ్రేక్ డౌన్ వల్ల మీరు ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు. సో, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, ఈ కనెక్షన్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం అవ్వదనమాట. కానీ సేమ్ టైమ్‌లో క్యూరియాసిటీ అనేది ఉంటుంది. సో, సెకండ్ కార్డ్ ఏంటి అంటే ద ఫూల్. సో, ఆ పర్సన్ చూడ్డానికి ఎలా ఉంటాడంటే, ఫ్రీ స్పిరిట్ అన్నమాట. యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది ఆ పర్సన్‌కి. ఈ పర్సన్ లుక్ అండ్ ఎనర్జీ సైడ్ చూస్తే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, ఫూల్ ఎనర్జీ అంటే కేర్ ఫ్రీ ఉంటారు. యూత్‌ఫుల్ వైబ్స్ ఉంటాయి. సో, ఆ పర్సన్ మీకంటే లైక్ యంగ్‌గా కనిపియచ్చు. లేకపోతే మీకంటే యంగర్ ఉండొచ్చు ఏజ్‌లో. ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. సో, యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. అడ్వెంచరస్ పర్సనాలిటీ అన్నమాట. సో, వాళ్ళు చాలా ఫ్రీ మైండెడ్‌గా ఉంటారు. డిఫరెంట్ ప్యాషన్ ఉంటుంది. అండ్ డిఫరెంట్‌గా ఫ్యాషన్ సెన్స్ ఉంటుంది. చిన్న పిల్లల్లాగా నవ్వొచ్చు. వాళ్ళ స్మైల్ చిన్న పిల్లల్లా ఉండొచ్చు. సో, ట్రావెలింగ్ అంటే ఇష్టముంటుంది. అడ్వెంచర్ వైబ్స్ ఇష్టం. సో, ట్రెడిషనల్‌గా ఉండకపోయినా గూడా కొంచెం యూనిక్ పర్సనాలిటీ అన్నమాట. సో, మీరు వాళ్ళని చూస్తే ఈ పర్సన్ నార్మల్‌గా ఆలోచించరు. డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. వీళ్ళ వైబ్ చాలా డిఫరెంట్‌గా ఉంది అని అనిపిస్తదన్నమాట. ఇంకా అన్‌ప్రెడిక్టబుల్ గూడా ఈ పర్సన్. మనం ప్రిడిక్ట్ చేయలేము. సో, నెక్స్ట్ ఏంటి అంటే 9 ఆఫ్ కప్స్. సో, వాళ్ళు మెంటల్లీ ఎలా ఉంటారంటే ఎమోషనల్లీ సాటిస్ఫైడ్‌గా ఉంటారు. ఇంకా సెల్ఫ్ ఫోకస్ మైండ్‌సెట్ ఉంటుంది వాళ్ళకి. సో, మెంటల్లీ ఈ పర్సన్ లైక్ కరెంట్‌లీ వాళ్ళ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అనే ఫేజ్‌లో ఉంటారనమాట. అండ్ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. వాళ్ళు మేబీ రిచ్‌గా ఉండొచ్చు. కంఫర్ట్ జోన్‌లో ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళకేదైనా ప్లేస్ నచ్చినా, లేకపోతే ఏదైనా థింగ్స్ ఏదైనా నచ్చినా గూడా, వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ అయినా, ఏదైనా నచ్చినా గూడా ఆ కంఫర్ట్ జోన్‌ని వదిలేయరనమాట. వాళ్ళకి చాలా ఇష్టం ఆ కంఫర్ట్ జోన్‌లో ఉండడం. సో, ఎమోషనల్ డిజైర్స్ ఉంటాయి.
వాళ్ళకి లైఫ్‌లో ఏమి కావాలో కొంచెం క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. కానీ సేమ్ టైమ్‌లో కంఫర్ట్‌ని ఈజీగా వదిలేయరు. ఓన్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తారు. ఎమోషనల్ పీస్‌ని ప్రొటెక్ట్ చేయడం, స్ట్రెస్ అవాయిడ్ చేయడం. సో, వాళ్ళ లైఫ్‌ని ఓన్ స్టైల్‌లో ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళు. సో, మీరు డీప్‌గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఓన్‌గా లైక్ వాళ్ళ ఓన్ స్టైల్‌లో ఎంజాయ్ చేస్తారు అని ఫీలొస్తుంది. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే నైట్ ఆఫ్ వాండ్స్. సో, వాళ్ళు ఎమోషనల్లీ అవైలబుల్ ఉండగలుగుతారా మీతో? వాళ్ళు లైక్ మీరు కలిసినప్పుడు వాళ్ళు ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా అంటే, వాళ్ళు ప్యాషనేట్ ఉంటారనమాట. బట్ కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీ ఉంటుంది వాళ్ళ ఎమోషన్స్‌తో. సో, ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు. కానీ స్టెబుల్‌గా ఉంటారా అంటే కొంచెం మిక్స్డ్ ఎనర్జీస్ ఉంటాయి. నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో అట్రాక్షన్ ఫాస్ట్‌గా డెవలప్ అవ్వడం, ఎక్సైట్‌మెంట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, సడెన్‌గా కమ్యూనికేషన్ ఉంటుంది. ఒక ఫేజ్‌లో చాలా క్లోజ్ అవ్వడం, ఫ్రీక్వెంట్ మెసేజెస్ చేయడం, ఫ్లర్ట్ చేయడం, స్వీట్‌గా మాట్లాడడం ఇలాంటివుంటాయి. కానీ కొన్నిసార్లు స్పీడ్‌గా లైక్ డిస్టెన్స్ గూడా అలాగే వస్తుందనమాట. మీరు ఫీల్ అవ్వచ్చు. ఈ కనెక్షన్ ఎక్సైటింగ్‌గా ఉంది, చాలా బావుంది, చాలా కేరింగ్‌గా ఉంది, అంతా బావుంది గానీ స్టెబిలిటీ లేదా స్టెబిలిటీ ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుందనమాట మీకు. సో, వాళ్ళు చాలా లైక్ ప్యాషనేట్‌గా కమ్యూనికేట్ చేషినా గూడా వాళ్ళ లైఫ్‌లో లైక్ వాళ్ళ ఫీలింగ్స్‌లో కొంచెం స్టెబిలిటీ ఉండదనమాట. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే మీరు వాళ్ళ నుంచి లైక్ ఏం ఫీల్ అవుతారు అంటే 7 ఆఫ్ స్వర్డ్స్. సో, ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి మీకు. మీ ఫీలింగ్స్‌ని హోల్డ్ బ్యాక్ జేస్తారు. సో, మీరు ఈ కనెక్షన్‌లో కంప్లీట్‌గా ఓపెన్ అవ్వకపోవచ్చు. కొంచెం కష్టంగా ఉంటుంది. సో, 7 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలో ఓవర్ థింకింగ్, ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. ఎమోషనల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలా కనిపిస్తుందనమాట. సో, మీ ఫీలింగ్స్‌ని ఫుల్‌గా రివీల్ చేయకపోవచ్చు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండడం, నేను హర్ట్ అవ్వకూడదు అని ఒక మైండ్ సెట్ ఉంటుందనమాట. అలా ఉంటుందనమాట. సో, మీ మీ ఫీలింగ్స్‌ని రివీల్ చేయకపోవచ్చు. ఇంకా మీరు బయట చూడడానికి కామ్‌గా కనిపించినా గూడా లోపల చాలా అనలైజ్ జేస్తుంటారనమాట. మేబీ మీ పాస్ట్ హర్ట్ వల్ల మళ్ళీ హర్ట్ అవ్వొద్దు అన్న ఒక మైండ్ సెట్‌తోని మీరు అలా మొత్తం రివీల్ జేయకుండా వాళ్ళని అబ్జర్వ్ జేస్తూ ఉంటారు. సో, ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అనే ఒక డౌట్ రావచ్చు మీకు. వాళ్ళు కన్సిస్టెంట్‌గా లేరు అనే డౌట్స్ మీకు కొంచెం రావచ్చు. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే హ్మ్. వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతారంటే 5 ఆఫ్ వాండ్స్. సో, వాళ్ళ సైడ్ నుంచి అట్రాక్షన్ ఉంటుంది. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటుంది. కానీ లైక్ సేమ్ టైమ్‌లో ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ ఎలా అంటే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎమోషనల్‌గా కాంపిటీషన్స్ ఉంటుంది. వాళ్ళలో వాళ్ళు థాట్స్ ఎక్కువగా రియల్ కాని థాట్స్ గూడా వాళ్ళు మైండ్‌లో తెచ్చేసుకొని లైక్ రెస్ట్‌లెస్ థాట్స్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వాలని ఫీల్ అవుతున్నా గూడా వాళ్ళ భయం వల్ల, లేకపోతే ఈగో వల్ల వాళ్ళు హోల్డ్ జేస్తారనమాట వాళ్ళ ఫీలింగ్స్. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో స్మాల్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కమ్యూనికేట్ చెయ్యాలి. కమ్యూనికేషన్‌లో క్లారిటీ ఇంపార్టెంట్ అనమాట. క్లారిటీ లేకుండా ఏదైనా కమ్యూనికేట్ జేస్తే గూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావచ్చు. సో, అలా ఉంటారనమాట. సో, బ్యూటిఫుల్ కనెక్షనే. కానీ కొంచెం ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఒస్తాయి కమ్యూనికేషన్ వల్ల. క్లారిటీగా లేకపోవడం. సో, నెక్స్ట్ పొటెన్షియల్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ లైక్ కింగ్ ఆఫ్ కప్స్. సో, రొమాంటిక్ ఫ్యాంటసీ ఉంటుంది. ఎమోషనల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ రిలేషన్‌షిప్ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే ఎమోషనల్ ఫ్యాంటసీ. సో, నైట్ ఆఫ్ కప్స్ అంటే లైక్ ఎనర్జీ చాలా ఉంటుందనమాట రొమాంటిక్‌గా. కొన్ని కొన్ని సార్లు రియాలిటీ కన్నా ఇమాజినేషన్‌లో ఎక్కువ ఉంటారు. సో, పాస్ట్ ఎమోషన్స్ అటాచ్‌మెంట్ లైక్ సారీ ఫాస్ట్ గా ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఒస్తుంది. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం, బ్యూటిఫుల్ ప్రామిసెస్ ఉండడం. కానీ ప్రాక్టికల్‌గా క్లారిటీ కొంచెం లేట్ అవ్వచ్చు. మీరు ఒక పాయింట్‌లో ఇంత బ్యూటిఫుల్‌గా మాట్లాడుతున్నారు, ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటున్నారు. కానీ కన్సిస్టెన్సీగా లేరు అని ఆలోచిస్తారు. సో, నెక్స్ట్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఫైనల్ ఔట్‌కమ్ ఏంటి అంటే ఫైనల్ క్లారిటీ వస్తుంది మీకు అండ్ స్ట్రాంగ్ బౌండరీస్ మెయింటైన్ చేస్తారు. సో, ఇన్ని రీడింగ్స్‌లో నేను తీసుకున్న అన్ని రీడింగ్స్‌లో మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారనమాట. సో, స్టెప్ బై స్టెప్ ఏస్తారు. స్టెప్ బై స్టెప్ అంటే ముందు అంటే బ్లైండ్‌గా నమ్మకుండా ముందు మెల్లిమెల్లిగా స్టెప్స్ ఏస్తుంటారనమాట. మీ మీ పాస్ట్ నుంచి మీరు నేర్చుకోవచ్చు అలా. సో, ఈ కనెక్షన్ మీకు క్లారిటీ అనేది నేర్పిస్తుంది. సో,
ఈ కనెక్షన్ మీది ఫైనల్ అవ్వకపోవచ్చు. మీకేదైనా నేర్పించడానికి రావచ్చు. సో, క్వీన్ ఆఫ్ సార్డ్స్ ఎనర్జీలో మీకు ట్రూత్, నిజం తెలుస్తుంది. ఎలా ఉండాలి, ఏంటి అనేది. సో, మెచ్యూరిటీ ఒస్తుంది. బౌండరీస్ మీరు పెట్టగలుగుతారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో, ఫైనల్‌గా మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్‌గా మారుతారనమాట. మారిపోతారు. సో, మీరు ఎగ్జాక్ట్‌గా నాకు రిలేషన్‌షిప్‌లో ఏం గావాలి అనేది క్లియర్‌గా మీకు అర్థమైపోతుంది. ఈ కనెక్షన్ ఫైనల్‌గా మెచ్యూర్ అండర్‌స్టాండింగ్‌కి తీసుకెళ్ళగలుగుతారనమాట మీరు. కానీ ఎమోషన్స్‌తో పాటు లాజిక్ కూడా ఇంపార్టెంట్ అవుతుందనమాట. సో, ఇక్కడ మీన రాశి వాళ్ళు మీకోసం కార్డ్స్ ఇచ్చిన బిగ్గెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే, అట్రాక్షన్‌ని పర్మనెంట్ లవ్ అని ఇమ్మీడియేట్‌గా డిసైడ్ అవ్వకండి. మిక్స్డ్ సిగ్నల్స్‌ని ఇగ్నోర్ చేయొద్దు. వాళ్ళు మిక్స్డ్ సిగ్నల్స్ చూపిస్తున్నారంటే మీరు కొంచెం బ్యాక్ అయిపోతే వాళ్ళు కన్సిస్టెన్సీగా ఉన్నారా లేదా అని తెలుస్తదనమాట. వాళ్ళు ఇన్‌కన్సిస్టెన్సీగా ఉన్నారు. మంచి మంచి వర్డ్స్ జెప్తున్నారు. మంచి మంచిగా మాట్లాడుతున్నారు గానీ ఇన్‌కన్సిస్టెన్సీగా ఉన్నారు అనంటే మీరు కొంచెం వెనక్కి వెళ్ళడమే బెటర్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు లోపల ఏమంత అనిపిస్తుందో, డిసిషన్స్ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నారో, సో, అది మీరు స్ట్రాంగ్‌గా తీసుకుంటారనమాట. ఆల్రెడీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు మీరు ఇంట్యూషన్ నుంచి. సో, సమ్‌టైమ్స్ ఎలా అంటే ఒకవేళ ఏదైనా ఆఫ్ అనిపిస్తుంది అనుకోండి. ఆ ఫీలింగ్‌ని ఇగ్నోర్ చేయొద్దు. మీరు చెయ్యరు కూడా. సో, ఆ ఫీలింగ్స్ మీరు ఇగ్నోర్ చేస్తే మళ్ళీ మీరు ప్రాబ్లమ్‌లో పడాల్సొస్తది. లవ్‌ని చేజ్ జేయొద్దు. దాన్ని అట్రాక్ట్ చేయాలి. అంటే చేజ్ జేయడం అనంటే ఒకవేళ వాళ్ళు రిప్లై ఇవ్వలేకపోవడం గానీ, ఆహ్, ఏదైనా మీకు నచ్చినట్టు గానీ, లేకపోతే మీరనుకున్నది మీరు ఎక్స్‌పెక్ట్ జేసినది అట్లా లేరు అనుకోండి. మీరు ఏమైంది? ఏంటి? అని ఊరికే అలా ట్రిగ్గర్ జేయొద్దు. మీరు మీ ఎనర్జీని బ్యాక్ తీసుకొని మీరు బౌండరీస్ పెట్టాలి. మీరు ఫ్రీగా ఉన్నా కూడా, లేకున్నా గూడా వాళ్ళ మెసేజ్ రాగానే ఫాస్ట్‌గా రిప్లై ఇయ్యడము. అంటే మీరు ఖాళీగా ఉన్నట్టు వాళ్ళని ఈజీగా అవైలబుల్‌లాగా ఉన్నారనుకోండి. సో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో, అలా చేయొద్దు మనం. మీరు మీ బౌండరీస్ పెట్టుకోవాలి. ఓకేనా? సో, అలా అప్పుడు హెల్తీ రిలేషన్‌షిప్, పీస్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, ఎమోషనల్ సేఫ్టీ ఉంటుంది. ఈజీగా అవైలబుల్ అయ్యేది మనకి అంతగా నచ్చదు. మనం కష్టపడితే వచ్చేది మనకు కొంచెం ఎలా అంటే దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తామనమాట. సో, అలా మీరు బౌండరీస్ మెయింటైన్ చేశారనుకోండి చాలా బావుంటుంది. సో, ఈ కనెక్షన్‌లో అట్రాక్షన్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఎమోషనల్ డెప్త్ ఉంది. కానీ సేమ్ టైమ్‌లో కన్‌ఫ్యూజన్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో, మీ హార్ట్‌ని వినండి. మీ హార్ట్ ఏం చెప్తుందో అది వినాలి. అండ్ అప్పుడు రియాలిటీని కూడా క్లియర్‌గా చూడండి. కరెక్ట్ పర్సన్ మన లైఫ్‌లోకొస్తే ఎమోషనల్‌గా కన్‌ఫ్యూజ్ చేయరు. పీస్ ఇంకా అండర్‌స్టాండింగ్ ఇస్తారనమాట. అండ్ ఇది మీ రీడింగ్. థాంక్ యూ సో మచ్. ఇఫ్ థిస్ రీడింగ్ ఈస్ రెసొనేటెడ్ టు యూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ నాట్, లీవ్ దిస్ స్టోరీ బిహైండ్ బికాజ్ దిస్ ఈస్ నాట్ యువర్ స్టోరీ. మీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం.